హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. వరంగల్ మహానగర అభివృద్ధికి తక్షణమే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షించారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లో అభివృద్ధి విస్తరణకు 2050 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని సూచించారు. అవసరమైన భూసేకరణను కూడా చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న దయనీయమైన ఆర్థిక పరిస్థితిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి. గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీ రేటు తగ్గించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమెతో సమావేశమైన భట్టి ఎక్కువ వడ్డీకి గత ప్రభుత్వం రుణాలు తెచ్చుకోవడంతో వాటిపై వడ్డీని చెల్లించడం భారంగా మారిందన్నారు. ప్రతి నెల ఉద్యోగుల జీతాలకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు చెల్లించే పెన్షన్ల కంటే చాలా ఎక్కువ స్థాయిలో పాత అప్పులపై వడ్డీలకు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతేకాక త్వరలో 3035 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ ఆర్టీసీలో గత 10 ఏళ్లుగా కనీసం ఒక్క బస్సును కొనలేదన్నారు. ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించడమే లక్ష్యంగా వారి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని యునైటెడ్ పింఛన్ పేరుతో కొత్త పెన్షన్ పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పథకం అమలుకు గాను 10,579 కోట్లు వ్యయం కానుంది. 25 ఏళ్ల పాటు సర్వీసులు పూర్తి చేసుకున్న సుమారు 23 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కానున్నారు. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక శ్రీవారిని 79,521 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,152 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. కాగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏ చర్యలైనా చట్టమైన అందరికీ సమానంగా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందన్నారు. చెరువులు, కుంటల ఆక్రమణల వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్న అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా దాడులు చేయడం లేదన్నారు మంత్రి పొన్నం. విషజ్వరాలు విజృంభిస్తున్న సమయంలో ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అనేక విప్లవాత్మక పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందన్నారు హరీష్ రావు. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలనలో వైద్యారోగ్యం రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ను కోరామన్నారు. సిబిఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని అన్నారు. ఈ కేసులో ఎవరికి సంబంధం ఉన్నా వారిని విచారిస్తామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ అచ్యుతాపురం ఘటన బాధితులను మాజీ సీఎం జగన్ హాస్పిటల్లో పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమైతే దానిపై ప్రభుత్వం స్పందించిన తీరు మరింత బాధ కలిగిస్తుందని జగన్ అన్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. నష్టపరిహారం బాధితులకు అండగా ఉంటామని చెప్పకపోవడం తీవ్ర బాధాకర అంశమని ఆరోపించారు జగన్. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో నిర్వహించిన స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో నవ్వు, ధైర్యం పోయిందని, వాటిని తిరిగిచ్చింది మహిళా శక్తి, యువశక్తి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ధైర్యం కోల్పోయిన సమాజంలో యువత, మహిళలు ఇద్దరే పనిచేస్తారన్నారు. ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెందిన మంకీపాక్స్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో 15 మంకీపాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయింది. హైదరాబాద్లో ఆఫ్రికన్ విద్యార్థులు ఎక్కువగా ఉండడం, మంకీపాక్స్ అంటువ్యాధి కావడంతో అక్కడి నుంచి వచ్చిన వారితో ప్రబలే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరించారు. మంకీపాక్స్ ఇప్పటికే 70 దేశాలకు పాకిందని, 100 మంది వైరస్ కారణంగా మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు వర్ష సూచన చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అనుకున్న దానికంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండు కుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో అధికారులు 2 గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. అయితే అలల తాకిడికి ప్రాజెక్టు క్రస్ట్ గేట్లపై నుంచి కృష్ణమ్మ కిందికి తాకుతోంది. దీంతో అన్ని గేట్లను ఎత్తారనేట్లుగా కింది నీరకు వస్తోంది. పరిశ్రమల ప్రమాదాలను నివారించాలని, ఇలాంటి ఘటనల్లో ఇకపై ఒక్క ప్రాణం కూడా పోరాదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై అనకాపల్లిలో పారిశ్రామికవేత్తల సంఘ సభ్యులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం పెట్టి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయని అడిగితే ఖచ్చితమైన సమాచారాన్ని చెప్పలేని పరిస్థితిలో ఏపీఐఐసి ఉందని అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్లు సరిగా లేవని నివేదిక ఇచ్చినా వాటిని సరిచేశారో లేదో అధికారులు చూడకపోవడమే ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసిందని చెప్పారు. రియాక్టర్లలో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగే సమయంలో మేలుకొలిపేలా అలార్మింగ్ వ్యవస్థలు లేవని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులు, నూతన ఒరవడికి అనుగుణంగా న్యాయవాదులు కూడా మారాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ తెలిపారు. గుంటూరు జిల్లా కోర్టు సమావేశ పరిధిలో జరిగిన సమావేశంలో న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ నరసింహ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నైపుణ్యంతో ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటున్నారని, దీన్ని యువ న్యాయవాదులు అందిపుచ్చుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా 768 బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా తెలిపారు. గోవాలోని పార్టీ ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్గా ఆయన మాట్లాడారు. వీటిలో ఇప్పటికే 563 సిద్ధమవ్వగా మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. 2013లో జరిగిన గోవా సమావేశంతోనే బీజేపీ విజయాల బాట పట్టిందని ఆయన గుర్తు చేశారు. ఏపీలోని విశాఖ మెట్టెక్ జోన్ మరో ఘనత నమోదు చేసింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి కావలసిన పలు దేశీయ ఉత్పత్తులు అందించిన ఈ మెట్టెక్ జోన్ తాజాగా ప్రపంచానికి మరోమారు హెచ్చరిస్తున్న మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తయారైన తొలి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ను ఉత్పత్తి చేసింది. మెట్టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాన్సియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్ డిఎక్స్ మంకీపాక్స్ కేకేఆర్టీపాక్స్ పేరిట కిట్ రూపకల్పన చేసింది. ఈ కిట్కు ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించింది. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలో ముందంజలో భారతదేశ స్థానాన్ని ఈ ఆవిష్కరణ ప్రతిబింబిస్తుందని మెట్టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ అన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్ట ప్రకారం చేపట్టాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లయితే వాటిని చట్ట ప్రకారం తొలగించడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాద్ నగరంలో ఒక అర్బన్ హెల్త్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులకు అవసరమైన బోధన శిక్షణ కార్యక్రమాలు, నగరంలో నివసిస్తున్న ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ఉంటుందని లేఖలో ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను పట్టుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గుజరాత్ కేంద్రంగా సాగుతున్న మోసాలపై ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడెక్స్ మోసాలకు పాల్పడుతున్న 36 మందిని అరెస్టు చేశారు. వీరిపై దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులున్నాయని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు ఆయన కన్వెన్షన్ సెంటర్లో క్రీడా అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా సౌత్కాన్ 2024 ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బిల్డర్స్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో మీ అందరూ చూశారని మంత్రి అన్నారు. నిర్మాణ రంగానికి జగన్ హయాంలో కొంత ఇబ్బంది వచ్చిందని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాలికట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నామని తెలిపారు. అలాగే వసతి గదుల సిఫార్సు లేఖలు, దాతలకు కేటాయింపు రద్దు చేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో లడ్డూల కొరత లేకుండా 7 లక్షల లడ్డూలను అదనంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తుకు ఓ ఎజెండా లేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలో చేరబోమని స్పష్టం చేశారు. ఒకవేళ తాము ఎజెండాకు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అంగీకరిస్తే పీడీపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటుందని హామీ ఇచ్చారు. కాశ్మీర్ సమస్యల పరిష్కారమే తమకు ప్రాధాన్యం తప్ప ఇంకేది ముఖ్యం కాదని ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో శ్రీనగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజలపై వరాల జల్లును కురిపించారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.